This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మనం సంపాదించే మొత్తాన్ని చేసే ఖర్చులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటాం. ఆదాయ వ్యయాలను తెలిపే ఈ విధానాన్నే బడ్జెట్ అంటారు. ఈ బడ్జెట్ అనేది ప్రభుత్వాల స్థాయిలోనూ, సంస్థల స్థాయిలోనూ, కుటుంబాల స్థాయిలోనూ ఉంటుంది. అయితే బడ్జెట్ విషయాన్ని కొద్దిసేపు పక్కన పెట్టి కుటుంబాలు చేసే ఖర్చులు గమనిస్తే నెలవారీ ఖర్చులో ఆహారం కోసం సగానికంటే తక్కువే ఖర్చు చేస్తున్నారట. ఈ విషయాన్ని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి రూపొందించిన చర్చాపత్రం వెల్లడించింది. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి దేశంలోని కుటుంబాలు ఆహారం కోసం వెచ్చిస్తున్న నగదు మొత్తం ఎంత, నెలవారీ ఖర్చులో ఎంత శాతంగా ఉందనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. కుటుంబాల నెలవారీ ఖర్చులో సగానికంటే తక్కువగానే ఆహారం కోసం వెచ్చిస్తున్నట్లు పీఎం ఆర్థిక సలహా మండలి రూపొందించిన చర్చాపత్రం వెల్లడించింది. అంతేకాదు ఆహార ఖర్చులు ఇంతగా తగ్గడం 1947 తర్వాత ఇదే మొదటిసారని కూడా తెలిపింది. అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా దేశంలోని కుటుంబాలు ఆహారం కోసం వెచ్చిస్తున్న సగటు వారి నెలవారీ ఖర్చులో గణనీయంగా తగ్గిపోయింది. కుటుంబాల వినియోగ వ్యయాల ధోరణులను 2022-23, 2011-12 సమయంతో పోలుస్తూ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఈ విశ్లేషణ చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కుటుంబాల మొత్తం వ్యయంతో ఆహారం వాటా గణనీయంగా తగ్గింది. నెలవారీ తలసరి వ్యయాల్లో గణనీయ పెరుగుదల కనిపించింది. అయితే ఆయా రాష్ట్రాలు, ప్రాంతాల మధ్య ఈ పెరుగుదలలో తేడా ఉంది. పశ్చిమ బెంగాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో 2011-12, 2022-23 మధ్య కాలంలో వినియోగ వ్యయాల పెరుగుదల 151% ఉంది. అదే తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ పెరుగుదల 214% కనిపించింది. ఇక సిక్కింలో అత్యధికంగా 394% పెరుగుదల ఉంది. ఇక తీసుకునే ఆహార పదార్థాల్లో చిరుధాన్యాల వాటా బాగా తగ్గింది. అయితే ఆర్థికంగా దిగువన ఉన్న 20% కుటుంబాల్లో ఈ తగ్గుదల చాలా ఎక్కువగా ఉంది. ఇందుకు కారణాలను కూడా ఆర్థిక సలహా మండలి విశ్లేషించింది. ప్రభుత్వం ఆహార భద్రత కింద ఆర్థికంగా దిగువ ఉంటున్న కుటుంబాలకు ఉచితంగా బియ్యం, గోధుమలు, పప్పులు ఇస్తుండటంతో ఇప్పటిదాకా చిరుధాన్యాలు ఆహారంగా తీసుకున్న ప్రజలు వాటికి దూరమయ్యారు. మరో విషయం ఏమిటంటే దేశంలోని అన్ని ప్రాంతాలు, అన్ని ఆదాయ వర్గాల ప్రజలు ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తులపై ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. సంపన్నుల్లో, పట్టణాల్లో ఈ ధోరణి ఇంకాస్త ఎక్కువగా ఉంది. అన్ని వర్గాల ప్రజలు క్రమంగా ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల వైపు ఆకర్షితులవుతున్న కారణంగా ఆహార ప్రాసెసింగ్ రంగం వృద్ధి చెందుతోంది. ఆ రంగంలో ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. కానీ ఈ తరహా ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం వలన ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే పరిస్థితి ఉంటుంది.